పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, ఈనాడు మీ అందరినీ కూడా క్రైస్తవత్వాన్ని సవాలు చేసేటటువంటి, క్రైస్తవత్వాన్ని చాటేటటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాన్ని గురించి ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే క్షమాగుణం. ఈ సందర్భంలో మీకు అమెరికాలో జరుగుతూ ఉన్నటువంటి తుపాకీ కాల్పుల సంస్కృతిని గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాను. మనం వింటూ ఉన్నాం, మన భారతీయులు, మన తెలుగువారు కాల్పులలో చనిపోయి ఉన్నారు అని. లేదు, ఒక వ్యక్తి అకస్మాత్తుగా దుకాణంలోకి వెళ్ళి కాల్చి కొంతమందిని చంపి ఉన్నారు అని. అమెరికాలో ఇటువంటి తుపాకీ కాల్పుల సంస్కృతి చాలా కాలం నుండి నడుస్తూ ఉంది. అటువంటి సంస్కృతిలో భాగమే ఈనాడు మీకు నేను చెప్పబోయేటటువంటి ఓ సంఘటన. అక్టోబర్ 6, 2006వ సంవత్సరం అమెరికాలో ఉన్నటువంటి పెన్సిల్వేనియా నగరంలో ఓ సంఘటన జరిగింది. ఆ నగరంలోని ఓ స్కూలులోకి ఓ పాలవాడు ప్రవేశించాడు. పాలు ఇవ్వటానికి బదులుగా తుపాకీ తీశాడు. విచక్షణారహితముగా కాల్పులు జరిపి ఉన్నాడు. ఆ కాల్పులలో ఆ స్కూల్లో చదువుకుంటూ ఉన్నటువంటి 10 మంది బాలికలు చనిపోయారు. చివరికి ఆ వ్యక్తి తనను తాను కాల్చుకొని తాను కూడా చనిపోయి ఉన్నాడు. దానికంటే కూడా ఎక్కువగా ఆశ్చర్యము కలిగించినటువంటి సంఘటన ఏమిటి అంటే, కాల్పుల్లో చనిపోయినటువంటి ఆ 10 మంది బాలికల తల్లిదండ్రులు ఆ పాలవాని భార్య వద్దకు వెళ్ళారు. ఆ పాలవాని భార్యకు ఓదార్పుని పలికి ఉన్నారు. పాలవాని భూస్థాపితానికి కావలసినటువంటి డబ్బు సహాయం చేసి ఉన్నారు. ఆ పాలవాని కుటుంబ పోషణకు అవసరమైనటువంటి డబ్బు సహాయాన్ని అందించి ఉన్నారు. ఏమి అది? తమ కుమార్తెలను చంపిన వాని యొక్క కుటుంబం ఎడల ఈ బాలికల తల్లిదండ్రులు ఇంత ఔదార్యాన్ని, ఇంత క్షమాగుణాన్ని ఎందుకు చూపించి ఉన్నారు? వారందరూ కూడా అమిష్ మతానికి చెందినవారు. ఈ అమిష్ మతం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, బోధ ఏమిటి అంటే, వారు క్షమాగుణాన్ని కలిగి ఉండాలి అని. మరి అమిష్ మతానికి చెందినటువంటి వారి ఇంత క్షమాగుణాన్ని, ఇంత ఔదార్యాన్ని చూపిస్తూ ఉన్నట్లయితే, క్రైస్తవులుగా క్రీస్తు కోరుకున్నటువంటి మనము కూడా మన శత్రువులను ఎంతగా ప్రేమించాలి, మనకి అపకారం చేసిన వారికి, హాని చేసిన వారికి ప్రత్యుపకారముగా హాని చేయకుండా వారిని మనము ఎంతగా క్షమించాలి. దీనినే ఈనాడు మనము ధ్యానిస్తూ ఉన్నాం. క్రైస్తవత్వం అంటేనే క్షమాగుణం. క్షమలేనివాడు క్రైస్తవుడు కాలేడు. క్షమలేనివాడు, క్షమలేని ఆమె క్రైస్తవురాలు కాలేదు. ఒకడు క్రైస్తవుడా, క్రైస్తవురాలు కాదా లేదా అని మనము తెలుసుకోవాలి అంటే, అతని హృదయంలో, ఆమె హృదయంలో క్షమాగుణము ఉన్నదా లేదా అని మనము గ్రహిస్తే చాలు. మదర్ తెరేసా గారు ఇలా పలుకుతూ ఉన్నారు, వివాహ సంబంధములో ఘర్షణ పడుతున్న దంపతులకు నేనిచ్చే సలహా ఇదే: ప్రార్థించు, క్షమించు. కలతలు కలహాలతో ఉన్న కుటుంబంలో ఉన్న యువతకు నేనిచ్చేటటువంటి సందేశం ఇదే: ప్రార్థించు, క్షమించు. మానవ సంబంధాలన్నీ కూడా తప్పుల తడికలే. ప్రతి వ్యక్తి కూడా స్వార్థముతోటి, అహంతోటి జీవిస్తూ ఉన్నాడు. ఈ స్వార్థం, అహం వల్ల ఎదుటి వ్యక్తులని బాధిస్తూ ఉన్నాడు, నొప్పిస్తూ ఉన్నాడు. మరి మనము ఎలా ఇటువంటి వారి ఎలా ప్రవర్తిస్తూ ఉండాలి అంటే, మనము నిరంతరము కూడా వారిని క్షమించుకుంటూ వెళ్ళాలి అని దేవుని వాక్కు మనకు తెలియచేస్తూ ఉంది. ఇదే పేతురు గారు యేసు ప్రభు వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా, ఒక వ్యక్తి నా ఎడల తప్పు చేస్తూ ఉన్న ఎడల ఎన్నిసార్లు నేను మన్నించాలి? 7 సార్లా? ఎందుకు ఆయన 7 సార్లు అన్నాడు? ఎందుకంటే వారి రబ్బీష్ బోధ, వారి బోధకుల బోధ ఎలా చెబుతూ ఉంది, కేవలము ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని 3 సార్లే క్షమించాలి. పేతురు అనుకున్నాడు
తాను ఎంత ఉదారుడిని అనుకున్నాడు. 3 మరలా 3 రెండింతలు చేశాడు. ఆ రెండింతలకు 1 కలిపాడు. 7 సార్లు అన్నాడు. 7 సార్లు అన్నాడు. తాను ఎంతో ఉదారతను చూపిస్తున్నాను అనుకున్నాడు క్షమాగుణములు. కానీ ప్రభు ఏమంటున్నాడు? 7 సార్లు కాదు 770 సార్లు అని పలుకుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 21 నుండి 22 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. ఎందుకు యేసు ప్రభు 7 సార్లు కాదు 770 సార్లు అని అన్నాడు అంటే దీనికి కూడా దేవుని వాక్కు మనకి వివరిస్తూ ఉంది. ఏమిటి అది? ఆదికాండము 4వ అధ్యాయము 23 నుండి 24 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. కయీను తన తమ్ముడు అయినటువంటి ఆబేలును చంపినటువంటి ఆ కయీను సంతతికి చెందినవాడు లెమెక్. వాడు తన 2 భార్యల వద్దకు వెళ్ళి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. నన్ను గాయపరిచిన వారిని చంపివేసితిని, కొట్టిన పడుచువాని యొక్క ప్రాణాలు తీసివేసితిని. కయీను చంపిన వానికి 7 అయితే లెమెక్ను చంపిన వానికి 770 దండనము అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 23 నుండి 24 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు 7 సార్లు కాదు 770 సార్లు అని పలికినప్పుడు పేతురుకు కానీ అది వింటూ ఉన్నటువంటి యూదులకు కానీ ఈ అర్థము తెలుసు. ఏ విధముగానైతే లెమెక్కు తనను గాయపరిచిన వానిని లేదు తనని చంపిన వానికి ఎక్కువ దండన ఉంటుంది అని పలికి ఉన్నాడు, యేసు ప్రభు పలుకుతూ ఉన్నాడు 7 సార్లు కాదు 770 సార్లు మీరు ఇతరులని క్షమించాలి అని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడవంచే సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనము ఈ క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. ఎందుకు అంటే మార్టిన్ లూథర్ కింగ్, అమెరికాలో ఉన్నటువంటి నల్ల జాతీయుల వారి యొక్క స్వేచ్ఛ కోసం హక్కుల కోసము పోరాడినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ ఎలా అంటూ ఉన్నాడు? ప్రతి వ్యక్తిలో కూడా ఎంత మంచివారైనప్పటికీ కొంత చెడు ఉంటుంది, ఎంత చెడ్డవారైనప్పటికీ కొంత మంచి ఉంటుంది. కాబట్టి మనము ఎక్కువగా ప్రేమించుదాం, ఎక్కువగా క్షమించుదాం. ఇది ఒక నిరంతర ఆలోచన ధోరణి. నీవు మానసికముగా ఆరోగ్యముగా ఉండాలి అంటే ఇటువంటి నిరంతర క్షమా ధోరణి కలిగి ఉండాలి. ఎందుకు అంటే ప్రతినిత్యము కూడా ఎవరో ఒకరు మనల్ని గాయపరుస్తూనే ఉన్నారు, ఎవరో ఒకరు మనల్ని నొప్పిస్తూనే ఉన్నారు. అటువంటి వారి ఎడల మనము కోపముతోటి పగతోటి రగిలిపోతూ ఉంటే ఎదుటివారికి హాని చేయటానికి ముందు ఆ కోపము పగ అనేది మనలకి హాని చేస్తూ ఉంది. ఇదిగో క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడవంచి సహోదరి సహోదరులారా, మనము పునీతుడు అని పిలుచుకుంటూ ఉన్నటువంటి గొప్ప ఈ మధ్య కాలంలో ఒక గొప్ప పోపు గారు అయినటువంటి 2వ జాన్ పాల్ పాప గారి జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఏమిటి అది? ఒక యువకుడు ఆయనని బలమైన తోటాలతోటి కాల్చాడు, చంపాలని ప్రయత్నించాడు. కానీ దేవుని కృప పోపు గారికి ఏమీ కాకుండా కాపాడింది. అయితే ఆయన కోలుకున్న తర్వాత ఈ యువకుడు ఉన్నటువంటి జైలు వద్దకు వెళ్ళాడు. 1981 సంవత్సరం మే 13వ తారీఖున 2వ జాన్ పాల్ పాప గారు ఈ యువకుని పేరు ఆలీ ఆఖా జైలులోకి వెళ్ళాడు. ఆ యువకునితోటి 20 నిమిషాల పాటు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను క్షమించాను అని చెప్పాడు, వచ్చి వేశాడు. అంతే, ఆ యువకుడు పరివర్తన చెంది ఉన్నాడు. తరువాత కాలంలో ఆ యువకుడు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. 2వ జాన్ పాల్ పాప గారు నా వద్దకు వచ్చి నాతో మాట్లాడి, నేను ఆయన్ను బలమైన తోటాలతో చంపాలని ప్రయత్నించినా కానీ నన్ను క్షమించానని చెప్పుట వలననే నాలో ఈ పరివర్తన కలిగినది అని అతను చెబుతూ ఉన్నాడు. మనము కూడా గమనించుకోవాలి, మనము ఇతరులని క్షమించాలి. ఇంకొక వ్యక్తి యొక్క జీవితాన్ని కూడా నేను మీకు ఉదహరిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనము గమనించుకోవాలి, మన కుటుంబంలో తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్యాభర్తలు, బంధుమిత్రులు అనేక విధాలుగా మనల్ని బాధిస్తూ ఉన్నారు, నొప్పిస్తూ ఉన్నారు, హాని చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి వారి ఎడల నిరంతరము కోపము పగతో రగిలిపోతూ ఉంటే మన జీవితం ఏమిటి? వాళ్ళని మన్నించాలి.
యూ విల్ సీ వెన్ యూ బిలీవ్. అమెరికాలో అనేక ప్రతులు అమ్మబడినటువంటి ఈ పుస్తకం నమ్మినప్పుడు నీవు చూస్తావు అన్నటువంటి ఈ పుస్తకంలో ఆ పుస్తకాన్ని వ్రాసినటువంటి రచయిత డాక్టర్ వెయిన్ డయర్ అనే ఆయన తన జీవితాన్ని ఇలా ఉదహరిస్తూ ఉన్నాడు. తన తండ్రి తాను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు తమలని పట్టించుకోకుండా త్రాగి బాధ్యతారహితముగా ప్రవర్తించాడు. అందువలనే ఆ తండ్రి ఎడల తాను తన హృదయంలో ద్వేషాన్ని పెంచుకున్నాను అని చెబుతూ ఉన్నాడు. అయితే తాను పెద్దవాడు అయిన తర్వాత ఆ తండ్రి చనిపోయాడు. కానీ ఆ తండ్రి ఎడల ఉన్నటువంటి పగ ద్వేషము తనని అశాంతికి గురి చేస్తూ ఉంది. అది తట్టుకోలేక అతను సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఓ పర్యాయము తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళి ఆ తండ్రి సమాధి ముందు నిలుచొని, తండ్రి నేను నిన్ను క్షమిస్తున్నాను అని ఆ తండ్రి తన ఎడల బాధ్యతారహితముగా ప్రవర్తించిన దానికి అతనిని క్షమించాడు. తన హృదయంలో శాంతిని పొందాడు. మనందరము కూడా ఇది గమనించుకోవాలి. లేవీల కాండం 19వ అధ్యాయం 17 నుండి 18 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. నీ హృదయములో పొరుగువాని మీద ద్వేష్యము పెట్టుకొనకడు, పొరుగువారి మీద పగ తీర్చుకొనకడు. సిరాకు గ్రంథం 28వ అధ్యాయం 3 నుండి 7 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. నీ తోచి నరుడి మీద కోపముగా ఉన్నచో నిన్ను క్షమింపమని భగవంతుని ఎట్లు వేడుకొనగలవు? నీవు చనిపోవుదమని నెత్తికి తెచ్చుకొని పగను వంచుకొనుము, అన్యుని తప్పిదములను మన్నించు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, మనము క్రైస్తవులముగా ఇటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి అని దేవుని వాక్కు మనకి తెలియచేస్తూ ఉంది. ఒక చిన్న విరామము తీసుకొని మరలా ఈ ధ్యానాంశంలోకి తిరిగి వద్దాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మరలా మిమ్మల్ని ఈ క్షమ అనే ధ్యానాంశానికి తిరిగి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరలా మీకు ఇంకొక సంఘటనని ఉదహరిస్తూ ఉన్నాను. ఏమిటి అది? 1958వ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతూ ఉన్నటువంటి ఓ యువకుడిని బయటకు వెళ్ళినప్పుడు కొంతమంది ఆకతాయి యువకులు కొట్టి చంపి వదిలివేసి ఉన్నారు. ఆ చంపినటువంటి ఆ యువకుల్ని బంధించి జైలులో ఉంచి న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళి ఆ యువకులకి మరణ తీర్పు విధించబోతూ ఉన్నారు. అటువంటి ఆ సమయంలో చంపబడినటువంటి తల్లిదండ్రుల వద్ద నుండి బంధుమిత్రుల నుండి ఒక లేఖ వారికి అందుతూ ఉంది. ఆ లేఖ కొరియా దేశం నుండి వస్తూ ఉంది. ఏమిటి ఆ లేఖ? మీరు ఆ యువకులను, ఏ యువకులైతే మా యొక్క కుమారుణ్ణి చంపి ఉన్నారు, ఏ యువకులను అయితే మీరు మరణశిక్షకు గురి చేయాలని చూస్తూ ఉన్నారు, ఆ యువకుల ఎడల మీరు మంచితనముతోటి ఔదార్యముతోటి ప్రవర్తించండి. ఆ యువకులని క్షమించి వదిలివేయండి. ఆ యువకులు బయటకు వచ్చినప్పుడు ఆ యువకులు చదువుకోవటానికి కావలసినటువంటి ఆర్థిక సహాయాన్ని మేము సమకూరుస్తూ ఉన్నాం. ఆ యువకులు బయటకు రాగానే చదువుకోవటానికి ఈ డబ్బుని పంపించబోతూ ఉన్నాం. ఎందుకు మేము ఇది చేస్తూ ఉన్నాం? వారు ఇలా సమాధానమిస్తున్నారు. మన పాపముల కోసం మరణించిన యేసు ప్రభు సువార్త నుండి స్వీకరించిన స్ఫూర్తితో మేము ఔచితమైన ఔదార్యమైన క్రియను చేయుటకు సాహసిస్తున్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తునాథుడు చేసినది కూడా ఇదే. తాను సిలువ మీద బాధపడుతూ ఉన్నప్పుడు తనను ఆ సిలువ మీద హింసించి బాధిస్తూ ఉన్న వారి కోసము ప్రార్థన చేశాడు. తండ్రి, వీరు చేస్తూ ఉన్నది ఏమో వీరికి తెలియదు, వీరిని క్షమించు. లోకా శుభవార్త
23వ అధ్యాయము 34వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. ప్రభువు అందరినీ క్షమించాడు. తనకు గురుద్రోహము చేసినటువంటి ఇస్కారియోతు నుండి అన్యాయంగా తీర్పు విధించినటువంటి యూదుల న్యాయస్థానము వరకు, పిలాతు వరకు, తనను సిలువలో కొట్టినటువంటి బంట్రోతుల వరకు అందరినీ యేసు ప్రభువు క్షమించి ఉన్నాడు. దీనినే ఆదర్శంగా తీసుకొని తన రాళ్లతో కొడుతూ ఉన్నటువంటి ప్రజలను కూడా స్టీఫెన్ గారు క్షమిస్తూ ఉన్నారు. ఈ పాపము వారికి వ్యతిరేకముగా లెక్కించబాకు అని వారి కోసము ప్రార్థన చేసి ఉన్నాడు. లోకా శుభవార్త 7వ అధ్యాయము 60వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. పౌలు గారు రోమీయులకు వ్రాసినటువంటి లేఖలో ఇలా వ్రాస్తూ ఉన్నాడు. ఒకడు మీకు అపకారము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకుడు. అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరింపడు. పగ తీర్చుకోవచ్చము దేవునికి వదిలివేయి. నీ శత్రువు ఆకలి కొని ఉన్నచో వాని ఆకలి తీర్చుము, దాహము కొని ఉన్నచో దాహము తీర్చుము. ఏలైనా ఇట్లు చేయుట వలన నీవు వాని నెత్తున మండుచున్న నిప్పు కణికలను కుప్పగా పోయిదవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అని మనందరికీ కూడా పౌలు గారు సందేశం ఇస్తూ ఉన్నారు. రోమీయులకు వ్రాయబడినటువంటి లేఖ 12వ అధ్యాయము 19 నుండి 21 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మన తెలుగు సంస్కృతిలో ఉన్నటువంటి సుమతి శతకము ఒకటి గుర్తుకు వస్తూ ఉంది. ఏమిటి అది? ఉపకారికి నుపకారము విపరీతముగా సేయ, వివరింపగా నపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని అంటూ ఉంది. ఉపకారము చేసిన వానికి ప్రత్యుపకారము చేయుటలో గొప్పతనమేముంది? అపకారికి వాని తప్పులు ఎంచక ఉపకారము చేయువాడు గొప్పవాడు అని ఈ సుమతి శతకము మనకి తెలియచేస్తూ ఉంది. యేసు ప్రభు కూడా మనల్ని కోరుతూ ఉన్నాడు. మన శత్రువులను మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు. లోకా శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనం. ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? లోకా శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమడవంచే సహోదరి సహోదరులారా, దెబ్బకు దెబ్బ చేయలేని వాడు, పగ తీర్చుకోలేని వాడు అసమర్థుడిగా పరిగణింపబడుతూ ఉన్నాడు. శత్రువును జయించాలి అంటే సరి అయిన ఆయుధము ప్రతీకారము కాదు, అతనికి ప్రేమ చూపుతూ మంచిని చేయాలి. అది శత్రువుని సిగ్గుపడేటట్లు చేస్తూ ఉంది. ఇదిగో దావీదు మహారాజు జీవితంలోని సంఘటన ఈ సందర్భంలో మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏమిటి అది? సౌలు రాజు దావీదును చంపాలని బయలుదేరి ఉన్నాడు. అయితే దేవుడు ఆ సౌలు రాజుని దావీదు చేతికి అప్పగించి ఉన్నాడు. సౌలు నిద్రిస్తూ ఉన్న సమయంలో దావీదు తన అనుచరులతోటి అతని వద్దకు వెళ్ళాడు. అనుచరులు అతన్ని బలవంతము చేస్తూ ఉన్నారు. ఇదిగో దేవుడు ఈనాడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించి ఉన్నాడు. దావీదు ఇలా అంటూ ఉన్నాడు, దేవుని అభిషిక్తుని మీద చేయి చేసుకున్నచో పాపము చుట్టుకొనదా? యావే తోడు, యావే అతనిని కొచ్చును, అతడు అపాయము వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. నా అంతట నేను ప్రభుని అభిషిక్తుని మీద చేయి చేసుకొనరాదు. 1వ సాముయేలు 26వ అధ్యాయము 9 నుండి 11 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. దావీదు తన ఎడల చూపిన ఔదార్యమునకు సౌలు సిగ్గుపడ్డాడు. నేను పాపము చేసి తిని, నేను నీకే అపకారము చేయను. నేడు నా ప్రాణము పట్ల ఎంత ఆదరము చూపితివి. నేను వెర్రివాని వలె ప్రవర్తించి తిని నా దోషము మన్నింపరాదు అని దావీదును చంపాలని చూసిన సౌలే దావీదు తన ఎడల చూపించినటువంటి ఔదార్యమునకు క్షమాగుణానికి సిగ్గుపడి ఇలా పలుకుతూ ఉన్నాడు. 1వ సాముయేలు 26వ అధ్యాయం 21వ వచనంలో ఏమి జరిగినది? సౌలు దావీదును చంపాలని చూసినటువంటి సౌలు యుద్ధములో, ఫిలిస్తీన్లతో జరిగినటువంటి యుద్ధములో తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 1వ సాముయేలు 31వ అధ్యాయము 4వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. తన చేతికి చిక్కినటువంటి సౌలును క్షమించి వదిలివేసినందుకు దేవుడు దావీదును జీవించాడు. ఇజ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరముల పాటు రాజుగా చేసి ఉన్నాడు. 1వ రాజులు 2వ అధ్యాయము 11వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. యేసు ప్రభు దావీదు వంశం నుండి వచ్చినవాడు. యేసు ప్రభు కూడా ఇటువంటి ఔదార్యాన్నే చూపించి ఉన్నాడు.
గెత్సెమనే తోటలో తనను బంధించడానికి వచ్చినటువంటి ప్రధానార్చకుల బంట్రోతులను చూసినప్పుడు పేతురు గారు కత్తి చూశాడు. ఆ కత్తితోటి ఆ ప్రధానార్చకుని సేవకుని యొక్క కుడి చెవిని తెగ నరుకుతూ ఉన్నాడు. యేసు ప్రభు పేతురుతోటి కత్తిని వరలో పెట్టమన్నాడు. ఏ సేవకుడు అయితే తనను బంధించాలని వచ్చి ఉన్నాడో, ఏ సేవకుని చెవి అయితే తెగి క్రింద పడ్డదో, ఆ సేవకుని యొక్క చెవిని తాకి యేసు ప్రభు స్వస్థత కలగచేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 22వ అధ్యాయము 50-51 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా మనము ఇటువంటి ఔదార్యాన్ని కలిగి ఉన్నామా? ఇటువంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నామా? మన శత్రువులని ప్రేమిస్తూ ఉన్నామా? మనకి అపకారం చేసిన వారికి తిరిగి అపకారం చేయకుండా వారికి ఉపకారం చేస్తూ ఉన్నామా? ఆలోచించండి. మార్కుస్ ఔరేలియస్ అనేటటువంటి రోము చక్రవర్తి ఎలా అంటూ ఉన్నాడు, ప్రతిరోజు తనకు తాను ఎలా చెప్పుకుంటాడు, ఈరోజు నీవు రకరకాల మనుషులని కలుసుకుంటావు. కొంతమంది నిన్ను నొప్పిస్తారు, కొంతమంది నిన్ను గాయపరుస్తారు, కానీ నీవు అలా ఉండరాదు. నీకు జ్ఞానం ఉంది, నీలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తూ ఉంది, కాబట్టి నీవు వారి వలె ఉండరాదు అని తనకు తాను ఎప్పుడు కూడా ఇలా చెప్పుకుంటూ ఉన్నారు. ఓ పర్యాయము అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ని ఎవరో అడిగి ఉన్నారు, నీవు ప్రెసిడెంట్ కదా, నీకు శక్తి ఉంది, అధికారం ఉంది, నీ శత్రువులను నీవు ఎందుకు నాశనము చేయకూడదు అని. అబ్రహాం లింకన్ ఇలా పలుకుతూ ఉన్నాడు, నిజమే, నేను నా శత్రువులని నాశనము చేస్తాను. ఎలా? వారిని నా స్నేహితులుగా చేసుకొని నాకు శత్రువులనే వారు లేకుండా చేసుకోవటానికి ప్రయత్నిస్తాను అని పలుకుతూ ఉన్నాడు. అమెరికా జాతి వారి కోసం, అమెరికాలో ఉన్నటువంటి నల్ల జాతి వారి కోసం, వారి హక్కుల కోసము పోరాడినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఇలా పలుకుతూ ఉన్నాడు, యేసు ప్రభు కీడును కీడుతో జయించలేదు, ఆయన కీడును మేలుతో జయించాడు. ద్వేషము చే సిలువ వేయబడినను గాఢమైన ప్రేమతో ప్రతిస్పందించాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీలో ఉన్నటువంటి వైఖరి ఏమిటి? మీకు అపకారం చేసిన వారి ఎడల, అవమానించిన వారి ఎడల, ద్రోహము చేసిన వారి ఎడల, హాని చేసిన వారి ఎడల, నష్టము కలగ చేసిన వారి ఎడల మీ వైఖరి ఏమిటి? పగతో రగిలిపోతూ ఉన్నావా? కోపముతో రగిలిపోతూ ఉన్నావా? ద్వేషముతో మండిపోతూ ఉన్నావా? తిరిగి వారి ఎడల పగ తీర్చుకొని వారికి కూడా నాశనము కలగ చేయాలని ఆలోచిస్తూ ఉన్నావా? అయితే ఆలోచించు, ప్రభు అలా ప్రవర్తించలేదు. ప్రభు యొక్క సందేశం అది కాదు. దేవుని వాక్కు ఇస్తూ ఉన్న సందేశం అది కాదు. పొరుగువాని మీద పగ తీర్చుకొనకడు, నీ వలే నీ పొరుగువాన్ని ప్రేమింపు. లేవీల కాండము 19వ అధ్యాయము 18వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం, నీ శత్రువు ఆకలి గొని ఉన్నచో అన్నము పెట్టుము, దప్పిక కొని ఉన్నచో దాహము నిమ్ము, అట్లు చేసినచో నీవు అతనిని అవమానమున ముంచినట్లగును, ప్రభువు నిన్ను బహుకరించును. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21 నుండి 22 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. ఎవరును అపకారములకు అపకారము చేయకుండా చూడుడు, ఎల్లవేళలా ఒకరికొకరు ఉపకారము చేసుకొనుటయు అందరికి నీ తోడ్పడిటయు మీ ధ్యేయముగా ఉంచుకొనుడు. 1వ తెస్సలోనికి వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 15వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, యేసు ప్రభు మంచి వారికి చెడ్డవారికి కూడా మేలు చేశాడు. ఎవరైనా ఒక నీతిమంతుని కోసము ప్రాణము ఇస్తాడేమో, కానీ మనము ఇంకను పాపాత్ములుగా ఉండగానే ఆయన మన కోసము మరణించాడు, క్షమించాడు, ఉపకారము చేశాడు. రోమీలకు వ్రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. అందుకే పౌలు గారు ఈ విధముగా వ్రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు వ్రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 31 నుండి 32 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. ఏ విధమైన ద్వేషభావము ఉండరాదు, దానికి బదులుగా పరస్పరము దయను మృదుత్వమును ప్రదర్శింపము. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమించుకోమంటూ ఉన్నాడు. ఆయనే కొలొస్సీలకు వ్రాసినటువంటి లేఖలో కూడా ఇలా వ్రాస్తూ ఉన్నాడు, మీరు దేవుని ప్రజలు కావున మీరు దయా కనికరము వినయము సాత్వికత ఓర్పు అలవర్చుకొనడు. ఎవడైనను ఒకరి మీద ఏదో మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకడు సహించుచు
క్షమించవలెను. మిమ్మలను ప్రభు క్షమించినట్లే మీరును ఒకరిని ఒకరు క్షమింపవలెను. కొలస్సీ 3వ అధ్యాయము 12 నుండి 13 వచనాల్లో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. పునీత అగస్టిన్ వారు ఎలా పలుకుతూ ఉన్నారు? దయా కనికరం లేకుండా జీవించటయే పాపం. పాపము అంటే ఏమిటి? దయా కనికరం లేకుండా జీవించటయే పాపం. క్రీస్తు ఏనాడు కూడా పాపము చేయలేదు. అంటే ఏనాడు కూడా ఆయన యందు దయా కనికరం లేకుండా ఉండలేదు. అందుకే ఆయన పలుకుతూ ఉన్నాడు, పరులను క్షమింపడు, మీరును క్షమింపబడదురు. లోకా శుభవార్త 7వ అధ్యాయము 37వ వచనంలో మనము దీన్ని చదువుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మిగిలినటువంటి తపస్కాలములో ఎవరెవరి ఎడలైతే మీ యొక్క హృదయంలో పగ ద్వేషము రగిలిపోతూ ఉన్నదో వారందరినీ కూడా ప్రభునికి అప్పగించండి. వారి కోసము ప్రార్థించండి. వారిని క్షమించడానికి కృపావరాన్ని ఇవ్వమని ప్రార్థించండి. వారి యొక్క మేలు కోసము ప్రార్థించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా మన్నిస్తాడు. ఎందుకంటే సిరాకు గ్రంథం 28వ అధ్యాయము 4వ వచనము ఎలా పలుకుతూ ఉంది, తోడి నరుని మన్నింపనివాడు తన తప్పిదమును మన్నింపమని దేవుణ్ణి ఎట్లు వేడుకొనగలడు? ఆలోచించండి, ఆలోచించండి. ఆలోచించి మీ మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని, పగను తీసివేసి మీ మనస్సులని ప్రేమ క్షమతోచి నింపమని ఆ ప్రభుని ప్రార్థించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలవో తండ్రి, మా పాపమును తగినట్లుగా మీరు ఏనాడు కూడా మమ్మల్ని శిక్షించడం లేదు. మీరు ఎల్లవేళలా మమ్మల్ని క్షమిస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా మీ దివ్య కుమారుడైన క్రీస్తునాథుని ద్వారా మమ్మల్ని క్షమిస్తున్నారు. మాకు కూడా కృపావరాన్ని ఇవ్వండి. ఏ విధముగానైతే మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మా అందరిని కూడా క్షమిస్తూ ఉన్నారు, మేము కూడా మాకు అపకారం చేసిన వారిని, మాకు హాని చేసిన వారిని మనస్ఫూర్తిగా మన్నించి వారికి కూడా మేము ఉపకారం చేయటానికి కావలసినటువంటి దైవ కృపను ఇవ్వమని మా నాథుడైన క్రీస్తు ద్వారానే మేము బ్రతిమాలి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమె.